హలో అండి. మీ ఇంట్లో పిల్లలు కూడా ఇంతేనా? మా పిల్లలు గోడలు కనిపించిన, తలుపులు కనిపించిన ఏదో డ్రాయింగ్ వేస్తూ ఉంటారనమాట. ఇందుకే నాకు ఇది చూడడానికైతే యాంగ్రీ బర్డ్ లాగా అయితే కనిపిస్తుంది. మీకు ఎలా కనిపిస్తుందో కామెంట్ అయితే చేసేయండి. మా పిల్లలు కనీసం ఏది కూడా వదలకుండా డ్రాయింగ్ ఎక్కడ కనిపిస్తే అక్కడ డ్రాయింగ్లు అయితే వేస్తూ ఉంటారనమాట. ఇవి చూసారా, గాల్లో తేలే బెలూన్ బొమ్మలు అయితే ఉన్నాయి. వాళ్ళ కర్రీ ఏంటంటే మిల్ మేకర్ గుండండి. ఇది సోయా చంక్స్ అంటారనమాట. ఇది 2 రకాలుగా మనం మసాలా పెట్టి వండుకోవచ్చు, లేదంటే కైమాకూర టేస్ట్ వచ్చేలాగా మనం దానికి తగ్గట్టు మసాలా కూడా వేసి వండుకోవచ్చు అనమాట. నేను ఎలాగ వండానంటే కైమాకూర టేస్ట్ వచ్చేలా వండాను అనమాట. ముందుగా గుండెని మనం వేడి నీటిలో వేసి పావుగంట సేపు నానబెట్టి 2-3 సార్లు అయితే బాగా కడుక్కోవాలండి. కడుక్కొని పక్కన పెట్టి ఆయిల్ వేసి పెనంలో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయాలన్నమాట. ఉల్లిపాయలు కూడా వేగిపోయిన తర్వాత ఉప్పు అలాగే ఈ సోయా చంక్స్ని కూడా వేసేసుకొని బాగా మగ్గించేసుకోవాలండి. బాగా మగ్గిపోయిన తర్వాత తయారు చేసుకున్న మసాలా పేస్టు అలాగే చిటికెడు పసుపు, రుచికి సరిపడా కారం వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టి సిమ్లో కొంచెం మగ్గనివ్వాలన్నమాట. అలా మగ్గించడంలో కొద్దిగా నీరు ఏమన్నా ఉంటే ఇంకిపోయి కొంచెం పసుపు కారం కూడా కొద్దిగా ఆ సోయా చంక్స్కి బాగా పడుతుంది అనమాట. చాలా బాగుంటుందండి. అచ్చం కైమాకూర తిన్నట్టే ఉంటుందన్నమాట. మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత తగినన్ని నీళ్ళు వేసుకొని ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇది రైస్లోకే కాకుండా చపాతీలో కూడా చాలా బాగుంటుందన్నమాట. సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి. మీరు ఎప్పుడైనా ఇది ఇలాంటి సోయా చంక్స్ తెచ్చుకున్నప్పుడు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేసేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి.